యుధిష్ఠిరుడు మహాభారత ఇతిహాసంలో పాండవుల అగ్రజుడు. ఇతను కేవలం రాజు మాత్రమే కాదు, సాక్షాత్తు ధర్మదేవత అంశతో జన్మించినవాడు. అందుకే అతనికి ధర్మరాజు లేదా ధర్మపుత్రుడు అనే పేరు వచ్చింది. అతని జీవితం మొత్తం సత్యం, ధర్మం అనే రెండు సూత్రాల చుట్టూ తిరుగుతుంది. బాల్యం నుంచే యుధిష్ఠిరుడు అసత్యం పలకలేదు. చిన్నప్పుడు కూడా గురువు అడిగిన పాఠాలలో సత్యం అనే ఒకే ఒక పదాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అతని సత్య సంకల్పం ఎంత బలంగా ఉండేదంటే దేవతలు కూడా అతన్ని పరీక్షించడానికి భయపడేవారు. అతని మాటలో, ఆలోచనలో కల్మషం లేదు. ఈ ధర్మనిష్ఠే పాండవులందరికీ రక్షణగా నిలిచింది. యుధిష్ఠిరుడి జీవితంలో అతిపెద్ద పరీక్ష జూద సభ. రాజుగా ధర్మం ప్రకారం జూదానికి పిలిస్తే ఆడటం క్షత్రియ ధర్మం. ఈ ధర్మాన్ని పాటించడానికి వెళ్లి యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని, సోదరులను, చివరకు తన భార్య ద్రౌపదిని కూడా పణంగా పెట్టాడు. ద్రౌపదిని సభకు లాగి అవమానిస్తున్నప్పుడు భీముడు, అర్జునుడు ఆగ్రహంతో మండిపడినా యుధిష్ఠిరుడు మాత్రం ధర్మాన్ని ఉల్లంఘించలేక మౌనంగా ఉండిపోయాడు. తన వ్యక్తిగత దుఃఖం కంటే క్షత్రియ ధర్మం యొక్క కఠినమైన నియమాన్ని పాటించడానికి ప్రయత్నించడం అతని ధర్మనిష్టకు పరాకాష్ట అయినప్పటికీ ఈ సంఘటన అతని జీవితంలో తీరని మచ్చగా మిగిలిపోయింది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారికి దాహం వేస్తుంది. వారు నీటి కోసం ఒక కొలను దగ్గరకు వెడతారు. అక్కడ కొలను యజమాని అయిన యక్షుడు పాండవులను కొన్ని కఠినమైన ధర్మ సూత్రాలపై ప్రశ్నలు అడుగుతాడు. యుధిష్ఠిరుడు ఒక్కొక్క ప్రశ్నకు అత్యంత జ్ఞానంతో ధర్మబద్ధంగా సమాధానాలు చెప్పాడు. అప్పుడు యక్షుడు సంతోషించి అతని సోదరులలో ఒకరిని బ్రతికించే వరం ఇస్తాడు. యుధిష్ఠిరుడు ఏమాత్రం ఆలోచించకుండా నకులుడిని బ్రతికించమని కోరతాడు. మీకు అత్యంత ఇష్టమైన భీముడిని లేదా అర్జునుడిని కాకుండా నకులుడిని ఎందుకు కోరుకున్నావు అని యక్షుడు అడిగినప్పుడు యుధిష్ఠిరుడు ఇలా జవాబిస్తాడు: మా తండ్రికి 2 భార్యలు. నేను కుంతి పుత్రులలో బ్రతికి ఉన్నాను. ధర్మం ప్రకారం మాద్రి పుత్రులలో ఒకరైనా బ్రతికి ఉండాలి. అందుకే నేను నకులుడిని కోరుకున్నాను. ఈ జవాబు విని ధర్మదేవత అయిన యక్షుడు సంతోషించి నకులుడితో పాటు మిగిలిన పాండవులను కూడా బ్రతికించి యుధిష్ఠిరుడి ధర్మనిష్టను ప్రపంచానికి